హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఆమ్లెట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఈ ఆమ్లెట్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, అది కూడా అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే విధంగా చేసే ఆమ్లెట్స్ లా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటదండి. అన్నం మొత్తం ఈ ఆమ్లెట్ తోనే తినేస్తారు, అంత టేస్టీగా అయితే ఉంటది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా ఈ ఆమ్లెట్ చేయడం కోసం అయితే ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 3 గుడ్లను అయితే పగలగొట్టేసుకోండి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ ని కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ కొద్దిగా ఉప్పును వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. విస్కర్ తోటి లేదా స్పూన్ తోటైనా కనీసం ఒక నిమిషం పాటైనా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎగ్ ని బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక 4 వెల్లుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి వేయించుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే చక్కగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా కరివేపాకు కొంచెం క్రిస్పీగా వేగాక ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆమ్లెట్ లోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడం కోసం అయితే రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఎక్కడ మాడకుండా అయితే వేయించుకోండి. జస్ట్ ఇవి మెత్తబడే వరకు చక్కగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆనియన్స్ ని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును అయితే వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అయితే వేసుకోండి. అండ్ చివరిగా ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ ఆనియన్స్ కి పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక వీటిని ఒక 30 సెకండ్స్ పాటు అయితే కుక్ చేసుకోండి. ఓన్లీ కారంలో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా కుక్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసి కలుపుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గరిటెతోటి ఇలా రౌండ్ షేప్ లో అయితే సెట్ చేసుకోండి. ఆనియన్స్ ని చక్కగా సర్దేసుకోవాలండి. ఆనియన్స్ ని ఇలా నీట్ గా సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ ని వేసి ఇలా మళ్ళీ నీట్ గా రౌండ్ షేప్ లో అయితే చక్కగా సెట్ చేసుకోండి. అందులో ఇలా ఎగ్ ను వేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత అయితే ఇలా మూత ఓపెన్ చేసి చక్కగా రెండో వైపు తిప్పి కుక్ చేసుకోండి. ఇదే విధంగా చక్కగా రెండు వైపులా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ అయితే రెడీ అయినట్టే. ఆమ్లెట్ ని అన్నంలోకి వేడి వేడిగా కలుపుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటదండి. ఎక్స్ట్రా కర్రీస్ కూడా అవసరం ఉండదు, మొత్తం అన్నం ఈ ఆమ్లెట్ తోనే తినేయచ్చు. అంతేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.